స్వయంగా కేసీఆర్ గారు కూడా ఆనాడు 2014 శాసనసభలో నేను సభ్యుడిని అధ్యక్ష. ఎవరేమనుకున్నా కానీ ఇది ఉందో రాష్ట్ర ఏర్పాటు ఇది కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమైంది, అదర్వైజ్ ఇది మనం ఊహించేది కాదు, దీన్ని ఎవరిని కూడా కాదనలేము, విభేదించలేమని చెప్పని స్వయంగా కేసీఆర్ గారు శాసనసభ వేదికగా వారు పేర్కొనడం ఇట్స్ ఆన్ రికార్డ్ అధ్యక్ష చెప్పండి. సరే, రాష్ట్రం ఏర్పాటు కాబడడం జరిగింది, ఒక ఉద్యమ పార్టీగా 2 పర్యాయాలు మీకు అవకాశం వచ్చింది. ఈ 2 పర్యాయాలు మీరేం చేసిండ్రు, వీళ్ళు మేము చేయవలసిన బాధ్యత మాపై ఏముంది, మనం ఇక్కడ చర్చించబోతున్నాం అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఏదైతుందో మనకు ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడ్డది అధ్యక్ష, 1956. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడ్డది అధ్యక్ష. 58 సంవత్సరాల సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రాంత అప్పుల వాటా 60,000 కోట్ల అధ్యక్ష. తెలంగాణ ప్రాంత అప్పుల వాటా 60,000 కోట్లు రామారామి. ఇవాళ అధ్యక్ష, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు చేపట్టబోయినాడు ఏదైతుందో ఇవాళ అది ఎఫ్ఆర్బిఎం పరిధి కానివ్వండి, కార్పొరేషన్సే కానివ్వండి, 6 లక్షల పైకోట్ల చిలుకు అధ్యక్ష. 6 లక్షల పైకోట్ల చిలుకు కేవలం 10 సంవత్సరాల కాలంలో చెప్పంటూ నేను ఇవాళ ప్రభుత్వానికి ఎవరైనా రానియండి, ఇవాళ ప్రభుత్వానికి ఎవరైనా రానియండి అధ్యక్ష. మేము వచ్చిన ఎవరున్నా కానీ ఎవరు వచ్చినా కానీ ఈ రాష్ట్రం ఇవాళ ఏదైతున్నదో వారసత్వం వచ్చినటువంటి యొక్క ఈ అప్పుల భారాన్ని మోయక తప్పదు అధ్యక్ష అని చెప్పంటాను నేను. కార్పొరేషన్ కలుపుకొని చెప్పాను నేను అధ్యక్ష. ఇవాళ ఈ సంవత్సర కాలంలో మరి ఈ ప్రభుత్వం కూడా ఏదైతుందో 1,57,350 కోట్లు అప్పు చేయవలసి వచ్చిందని చెప్పని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన శాసన మండలిలో పేర్కొన్నారు అధ్యక్ష. మరి ఈ 1,57,351 కోట్ల అప్పు ఏదైతుందో ఈ సంవత్సర కాలంలో మరి ఈ ప్రభుత్వం చేయడం జరిగింది పేర్కొనడం జరిగిందో అందులో నుండి 1,09,812 కోట్లు 1,09,812 కోట్లు ఏదైతున్నదో గత ప్రభుత్వం ఏదైతే వారసత్వం ఇచ్చినటువంటి అప్పు నుండి మీరు వడ్డీ కానివ్వండి, ఇన్స్టాల్మెంట్ కానీ చెల్లింపు చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం ఏదైతుందో చేసిన అప్పు కేవలం 47,500 కోట్లకు పరిమితం అవుతుంది అధ్యక్ష. అంటే ఇది కొనసాగింపుగా ఇది ఒక ఈ సంవత్సరానికి పరిమితం కాదు, గత సంవత్సరానికి. రేపు భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం దాదాపు 1,00,000 కోట్లు ఏదైతుందో గత సంవత్సరం అప్పుల భారాన్ని మరి ఈ ప్రభుత్వం ఏదైతుందో చెల్లింపు చేయాల్సిన ఒక బాధ్యత మరి ఈ ప్రభుత్వం పడ్డది అధ్యక్ష. దాన్ని మోస్తూ ఏదైతుందో ఇవాళ మేము ఎన్నికలు చేసిన వాగ్దానం అనండి, ఇవాళ మా బాధ్యత అనండి కాంగ్రెస్ పార్టీ యొక్క, దానికి అనుగుణంగా ముందు పొడదవుతుంది అధ్యక్ష. ఇవాళ 3,04,000 కోట్ల బడ్జెట్ ఏదైతుందో అంటే వాస్తవం ఇందులో ప్రధానంగా ఇవాళ సంక్షేమం, ప్రగతి వాటి దృష్టిలో పెట్టుకుని ముందు పొడదవుతుంది అధ్యక్ష. నేను నా అనుభవం చెప్తున్నా అధ్యక్ష, దేశంలోనే ఎక్కడ లేని విధంగా వీళ్ళ ప్రగతిశీల సంక్షేమ బడ్జెట్ ఏదైతుందో వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ఆర్థిక శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ప్రవేశపెట్టిన వారి యొక్క క్యాబినెట్టే దీని అందరం కూడా ఏదైతుందో సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నటువంటి ఆవశ్యకత ఉందని పేర్కొంటాను అధ్యక్ష. నేను మీ ద్వారా ఒకటి నేను సభకు సభ్యులకు ఏదైతుందో సూచన అడగదలుచుకున్నా అధ్యక్ష. వీళ్ళ భారతీయ జనతా పార్టీ అది అధికారంలో 10 సంవత్సరాలకి కొనసాగుతున్నది ఎన్డీఏ ఎన్డీపీ ఐ థింక్. రాష్ట్రంలో ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు. నేను అడుగుతున్నా సార్, మీరు అమలు చేసిన కార్యక్రమం ఏదైనా ఈ ప్రభుత్వం నిలిపివేసిందా? మీరు అమలు చేసిన కార్యక్రమం ఏదైనా నిలిపివేస్తుంటే దీన్ని నిలిపివేస్తుందని చెప్పండి సార్. మీరు అమలు చేసిన ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తూ అదనంగా ఏదైతుందో ఈ ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ 6 గ్యారంటీసే కానివ్వండి, ఇతర ప్రగతి కార్యక్రమాలే కానివ్వండి, ఇవన్నీ ముందు తీసుకుపోతాం అధ్యక్ష. మిత్రులు రైతు బీమా అంటారు, మీరు రైతు బీమా ఆపలేదు నాయన. రైతు బీమా కొనసాగుతున్నది. రైతు బీమానే కాదు, ఫసల్ బీమా యోజన
పంటల బీమా పథకం అని చెప్పంటున్నా. మీరు ఆనాడు ఏదైతుందో ఇలా ప్రకృతి వైపరీత్యాలతోనే కానీ చీడ పురుగులతోనే కానీ పంటలు నష్టపోతే ఆ రైతులు ఆదుకోవడానికి కొరకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పన్నారు. ఇచ్చిన దాఖలాలు మాత్రం కనబడలేదు అధ్యక్ష. గొర్రెల పంపిణీ అని చెప్పని పేర్కొంటున్న అధ్యక్ష. ఎస్, వీళ్ళ గొర్రెల పంపిణీ పథకాన్ని నిలిపివేసింది ఎవరు అధ్యక్ష? మీ ప్రభుత్వ హయాంలో కాదు అధ్యక్ష గొర్రెల పంపిణీ కార్యక్రమం నిలిపివేసింది. దాన్ని మాకు అంటగడే ప్రయత్నం చేస్తారేంటి అధ్యక్ష? మీరు చేతులెత్తేసి నిలిపివేసి మాకు అంటగడే ప్రయత్నం చేస్తారేంటి అధ్యక్ష? ఎస్, గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది. గొర్రెల కాపుల ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నదని చెప్పంటున్నాను నేను. ఆ విధంగా పేర్కొనండి. ఇవాళ ఏదైతుందో రైతు సంక్షేమంలో దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అగ్రస్థానం ప్రథమ స్థానంలో ఉందని చెప్పని గర్వంగా చెప్తున్నా అధ్యక్ష. ఇవాళ రుణమాఫీ కార్యక్రమాన్ని మనం ఉదాహరణ తీసుకుంటే అధ్యక్ష, అంటే వాస్తవంగా యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఏకమొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసింది అధ్యక్ష. అప్పుడు మన ప్రభుత్వం మీకు తెలియదు కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో సకాలంలో అప్పు చెల్లించిన రైతాంగానికి ₹5,000 ప్రోత్సాహం కూడా ఇచ్చింది అధ్యక్ష. దాన్ని మార్గదర్శకంగా తీసుకొని గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో మీరు 2 పర్యాయాలు ₹1,00,000 వరకు రుణమాఫీ చేయాలని చెప్పని భావించారు. కానీ మీరు అమలు చేసిన కార్యక్రమం అధ్యక్ష, రైతుకు రుణమాఫీ ఏకమొత్తంగా చేస్తే ఏదైతుందో అది రుణమాఫీగా వర్తిస్తుంది, గిట్టుబాటు అవుతుంది అధ్యక్ష. మీరేం చేసిర్రు? ఏకమొత్తంగా మాఫీ చేయలేక విడతల వారీగా 4 విడతలు చేయడంతో ఏమైపోయింది అధ్యక్ష? చివరికి అది వడ్డీ మాఫీ పథకంగా మారిపోయింది అధ్యక్ష. ఇది అందరికీ తెలుసు అధ్యక్ష. చివరికి వస్తే మొన్నటి 2023 చివరి సంవత్సరం లోపల ₹1,00,000 మాఫీ చేయవలసినటువంటి ఒక ఆ రుణమాఫీ ఆ చివరి విడత ఏదైతుందో అది కూడా మీరు మాఫీ చేయలేకపోయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? చివరికి అంతేకాదు అధ్యక్ష, ఏ విధంగా దేశంలో భారతీయ జనతా పార్టీ రైతుల రుణవిముక్తులు చేయడం తమ బాధ్యత కాదు అనే విధంగా వాళ్ళ రుణమాఫీ కార్యక్రమాన్ని తమ బాధ్యతగా భావించడం లేదో వదిలేసిందో, వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ కూడా అదే బీజేపీ పార్టీని మార్గదర్శకంగా ఆదర్శంగా తీసుకొని ఏ కాంగ్రెస్ పార్టీని ఆదర్శంగా తీసుకొని రుణమాఫీ చేయడం జరిగే ప్రయత్నం మీరు 2 పర్యాయాలు చేసిండ్రో, ఈ పర్యాయం ఏదైతుందో ఈ భారతీయ జనతా పార్టీని ఆదర్శంగా తీసుకొని మొన్నటి మీ ఎన్నికల ప్రణాళికలో అసలు రుణమాఫీ యొక్క ఆలోచన ఎత్తేసింది కదా అధ్యక్ష. ఒక్కసారి మీరు పరిశీలించండి దయచేసి. ఈ రుణమాఫీ అమలు అనేటువంటి ఆలోచన కేవలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష 21,000 కోట్లు ఏకమొత్తంగా అధ్యక్ష 21,000 కోట్లు ఇలా అమలు చేయడమే కాదు, ఇంకా కూడా మిగిలి ఉన్నాయి. అని చెప్పంటున్నాను నేను. ఐఎమ్ నాట్ డెఫరింగ్. 2 లక్షల రూపాయల వరకు ఏదైతే మాఫీ చేయడం జరుగుతుందని చెప్పిన పేర్కొనడం జరిగిందో మాఫీ చేయడం జరిగింది. అందులో ఏమైనా సాంకేతిక కారణాలతో మిగిలి ఉండి ఉన్నట్టయితే, ఉదాహరణ మొన్న కూడా పేర్కొన్న అధ్యక్ష, ఇలా గల్ఫ్ కార్మికులు వాళ్ళు విదేశాలలో ఉపాధి నిమిత్తం పోతే ఇక్కడ వాళ్ళ భార్యలు ఏదైతుందో వాళ్ళ కుటుంబాలు మరి పంట సాగు కొరకు ఏదైతే బ్యాంకులతోని అప్పు తీసుకోవడం పంట రుణం, ఆ పట్టదారు పాస్బుక్ ఏదైతుందో భర్త పేరు ఉండడంతో భార్యలకు అది బ్యాంక్ ఏదైతుందో అది ప్రభుత్వాన్ని నివేదించడం జరగలేదు. ఈ అంశాన్ని నేను ప్రభుత్వ దృష్టి, ముఖ్యమంత్రి దృష్టి తీసుకోవడం జరిగింది. మరి దీన్ని పరిశీలించి దాన్ని అమలు చేయడానికి సత్వరమే ప్రభుత్వ చర్యలు చేపడతామని చెప్పడం పేర్కొన్న అధ్యక్ష. ఈ విధంగా ఉంటే దాన్ని మీరు ఆ రుణమాఫీ ప్రక్రియను కూడా ఎద్దేవా చేసేగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? రైతు భరోసా, రైతు బంధు మీరు ఆరంభింపచేశారు. ఆనాడు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక రైతు సంక్షేమ కార్యక్రమం అన్నింటినీ మీరు ఇవాళ ఉదాహరణకి ఏది ఇస్తుందో మీరు సహకార రంగం తెచ్చింది అధ్యక్ష. ఇలా దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలకు ఏది కల్పించేటువంటి ఒక వడ్డీ రాయితీని నిలిపివేసి ఇతరత్ర రాయితీలు ఇవాళ ఉదాహరణకి ఏది ఇస్తుందో విత్తన రాయితీ నిలిపివేసిండ్రు. ఇటువంటి కార్యక్రమాలు కొన్ని నిలిపివేసి ఏది ఇస్తుందో
మీరు రైతు బంధు ప్రవేశపెట్టిన అధ్యక్ష. గుడ్ స్కీమ్. రైతుకు ప్రత్యక్షంగా ఏదైతుందో ఆర్థికంగా ప్రయోజనం ఒనగూడుతుంది కాబట్టి అందరూ కూడా దాన్ని ఆహ్వానించారు. మీరు మొదటి సంవత్సరం 8,000 రూపాయల సంవత్సరానికి పంటకు 4,000 చొప్పున ఆరంభింపజేసిన అధ్యక్ష. తదుపరి కాలంలో ఏదైతుందో ఈ 4,000 రూపాయలు మరి సరిపోయే పరిస్థితి లేదు, దీన్ని 5,000 పెంచాలి పంటకు అని చెప్పి భావించి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి 5,000 చేసిన అధ్యక్ష. మీరు సాగు యోగ్యమైన కాకున్నా గుట్టలు పుట్టలు లేఅవుట్లు ఆన్ ఏదైతుందో మొత్తం మీరు పంచిన అధ్యక్ష. మెయిన్ గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమం నిలిపివేసిన అని చెప్పంటే ప్రజాధనము దుర్వినియోగం కాకుండా ఏ అనర్హులు సాగు యోగ్యం లేని భూములకు ఏదైతుందో మీరు రైతు బంధు అనే నెపంతో పెట్టుబడిదారుల కొమ్ము కాసిండ్రో మీరు దాన్ని నిలిపివేసేది అవుతుందో సాగు యోగ్యమయ్యేటువంటి భూములు ఏ విధమైన ఆంక్షలు లేకుండా మీరు కమతం ఎంత ఉండనియండి అధ్యక్ష చెప్పంటూ నేను ఇవాళ ఏదైతుందో 15,000కు మరి సంవత్సరానికి అమలు చేయాలని భావించినా కానీ వీళ్ళు ఆరంభంగా ఏదైతున్నదో సంవత్సరానికి 12,000 చొప్పున పంటకు 6,000 రూపాయల చొప్పున అమలు చేయాలని అధ్యక్ష. మీ రన్నింగ్ కామెంట్ చాలా ఇవాళ పంటకు 6,000 అధ్యక్ష. ఇప్పటి వరకు 4 ఎకరాలలో పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష. ఉదాహరణకి ఏదైతే పైలట్ గ్రామాలు కొన్ని ఎంపిక చేసిన మండలానికి ఒక్కొక్క గ్రామం చొప్పున ఏ విధమైన లిమిట్ లేకుండా 100% ఇచ్చింది మేడం. దానిలో ఐఎమ్ వన్ ఆఫ్ ది బెనిఫిషరీ అవుట్ ఆఫ్ ఇట్. ఐఎమ్ టెల్లింగ్ నాకున్నట్టు వ్యవసాయ పండ్లతో ఏదైతుందో ఈ పైలట్ ప్రాజెక్ట్ ఇది ఎంపిక చేసిన గ్రామంలో ఉండడంతో నాకు అక్కడ 22 ఎకరాలు ఉంటే నా 22 ఎకరాలకు ఏదైతుందో 6,000 రూపాయల చొప్పున ఐ గోట్ ఇట్. పర్సనల్ బెనిఫిషరీ ఐఎమ్ టెల్లింగ్. నేను ఉదాహరణ చెప్తున్నాను. ఒక్కని కాదు ఆయన పైలట్ ప్రాజెక్ట్ చెప్పా నేను అధ్యక్ష. అంటే నేను ఈ పైలట్ ప్రాజెక్ట్ ఉదాహరణ ఎందుకు చెప్పిన అధ్యక్ష, నేను భవిష్యత్తులో ఏదైతుందో ఏ విధమైన ఆంక్ష లేకుండా రైతు భరోసా వ్యవసాయ యోగ్య భూమి రైతులకు అందరికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడానికి ఉదాహరణ నేను పేర్కొన్న అధ్యక్ష అని చెప్పండి. ఇది రైతు భరోసా కార్యక్రమం అధ్యక్ష. మేము రైతు బీమా చెప్పినాం, ఫసల్ బీమా చెప్పినాం. రైతుకు సంబంధించినట్టుగా ఏ విధమైన కార్యక్రమం కానివ్వండి అధ్యక్ష, రైతును ఆదుకోవటం ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత. ఇవాళ రాష్ట్రంలో ప్రధాన ఉపాధి రంగం వ్యవసాయం. 42% జనాభా ఏదైతుందో ఇవాళ వ్యవసాయంపై ఆధారపడి మరి ఉపాధి పొందడం జరుగుతుంది అధ్యక్ష అని చెప్పంట. వాళ్ళు అటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం ఈ ప్రభుత్వ బాధ్యత భావిస్తుందని చెప్పంటున్నాయి. ఇవాళ రెండో పంట ఏదైతుందో వీళ్ళ సాగునీటి వనరులు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడే చర్చించిన అధ్యక్ష. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ డీఫంక్ట్ అయింది ఎప్పుడైంది అధ్యక్ష? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంగా వచ్చినగా కాలేదు. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో ఎన్నికల కన్నా ముందే ఏదైతుందో అది కృంగిపోవడంతో అప్పటి ప్రభుత్వం నివేదికకు అనుగుణంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు దాన్ని విజిట్ చేసి వారి సూచనకు అనుగుణంగా ఇవాళ నీరు ఇందులో నిలిపితే మరి భవిష్యత్తు బ్యారేజ్ ప్రమాదానికి గురే అవకాశం ఉన్నది. దాని పర్యవసానం కింద ఇవాళ ఏదైతుందో మీరు ములిగే కానీ కింది ప్రాంతం అంతా ఏదైతుందో వరద తాకిడి భద్రాచలం వరకు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి లెట్ ఇట్ నాట్ బి. వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దాని మరమ్మతులు చేయాలని సంకల్పిస్తుంది అధ్యక్ష. బట్ వితౌట్ ది సజెషన్ రిపోర్ట్ ఆఫ్ ది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రభుత్వం ముందుకు పోలేదు అధ్యక్ష అంటుంది. డెఫినెట్లీ రాబోయే కాలం లోపల ఏదైతుందో సరే వీళ్ళ మంచో చెడో చేసింది మీరు ఏ విధంగా అప్పుల భారాన్ని మోస్తున్నామో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మోయాల్సిందే. ద రికరింగ్ ఎక్స్పెండిచర్ ఎంతైనా కానీ దాన్ని వినియోగించుకోవాల్సిందే, కాదని లేమంటున్నాం మేము. దాన్ని మరమ్మతు చేపట్టడమే కాదు అధ్యక్ష, దాన్ని మరమ్మతు చేపట్టడంతో పాటుగా ఏ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సప్లిమెంటరీగా
వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టులు మనం వినియోగం చేయాలని చెప్పని భావించిండ్రో అదే తుమ్మడి ఎట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేసి ఉన్నట్టయితే మనకు 2 లిఫ్ట్లు ఆదా అవుతుండే. ఇలా మీరు కాళేశ్వరం మేడిగడ్డ నుండి ఏదైతుందో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మీరు 3 లిఫ్ట్లతో తరలిస్తున్న నీటిని తుమ్మడి ఎట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేయబడ్డట్టయితే సుందిల్ల వరకు ఏదైతుందో బై గ్రావిటీ నీరు పొందే అవకాశం ఉంది. ఇలా తుమ్మడి ఎట్టి వద్ద 148 మీటర్ లెవెల్ ఎత్తుతో నిర్మాణం చేసుకోవడానికి ఇన్ ప్రిన్సిపల్ మహారాష్ట్ర గవర్నమెంట్ అంగీకారం తెలిపింది అధ్యక్ష. మొన్న పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇదే సభలో మరి లేవనెత్తితే మరి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ తుమ్మడి అట్టి బ్యారేజ్ నిర్మాణం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. తుమ్మడి హట్టి నుండి ఏదైతుందో సుందిల వరకు నీటిని తరలింపు చేస్తూ ఆ నీటిని వినియోగించుకుంటూ ఇంకా అవసరమైనట్టయితే దెన్ వీ కెన్ గో టు మేడిగడ్డ. దట్ ఇస్ నో రాంగ్. దానికి మహారాష్ట్ర విజిట్ చేస్తూ సీఎం గారు సహా అని చెప్పని కూడా మన సభలో పేర్కొ అధ్యక్ష అని చెప్పంటారు. దిస్ ఈజ్ ఎ కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అధ్యక్ష. దిస్ ఈజ్ ఎ కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. గోదావరి నదీ జలాల వినియోగం కేవలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మాత్రమే అధ్యక్ష చెప్పంటున్నాను. ఈ వర్షాకాలంలో ఖరీఫ్ మనకి ఏ విధమైన సమస్య రాలేదు అధ్యక్ష. ఇలా రబ్బీలో ఏదైతుందో కాళేశ్వరం మనం వినియోగించుకోలేకపోతున్నాం కాబట్టి ఏదైతుందో కాళేశ్వరముతో పాటుగా మనం సాగు చేసుకోబడ్డటువంటి ఇవాళ పొలాలన్నీ కూడా కేవలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీటితోని వల్ల మల్లన్న సాగర్ కానీ మీ కొండపోచమ్మ సాగర్ కానీ రంగనాయక సాగర్ కానీ సూర్యాపేట వరకే కానీ దానితోనే నీటిని మరి మనం ఆయకట్టు స్థిరీకరించాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి కొంత ఇబ్బంది ఎదురవుతుంది అధ్యక్ష. డెఫినెట్లీ ఈ ప్రభుత్వం ఏదైతుందో రైతు సంక్షేమం కొరకు పాటుపడే ప్రభుత్వం అని చెప్పని నేను ఈ సందర్భంగా మీకు మనం చూస్తున్నాను అధ్యక్ష. ఇలా వ్యవసాయంతో పాటుగా మరి పండ్ల తోటలు కాయగూరలు మనం చర్చించినాం అధ్యక్ష. వీళ్ళ పంటల మార్పిడి ప్రధానమైనటువంటి అంశం అధ్యక్ష అని చెప్పంటాం. ఈ పంటల మార్పిడికి సంబంధించి ప్రభుత్వం ఏదైతుందో ఒక 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 కాల మీరు ఒక ప్రకటన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష. మనకు తెలుసు మీ దగ్గర మోసంబి తోటల మీద ఎట్లా పడతాయో సంత్రాలు, మాకు మామిడి తోటలు అధికంగా ఉంటాయి అధ్యక్ష. మరి ఈ మామిడి తోటలు దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, ఫర్ ది లాస్ట్ 4-5 years ఈ తేనె మంచు అనేది అధికంగా వస్తుంది. తేనె మంచు భూమిలో నీటి సాంద్రత పెరగడంతో ఏదైతుందో ఈ తేనె మంచు అధికమైపోతుంది. ఇలా మిర్చికి వచ్చేటువంటి ఒక బ్లూ ఒక విధమైనటువంటి ఒక చీడ పురుగు అధ్యక్ష, ట్రిప్స్ అంటారు, బ్లూ ట్రిప్స్ అంటారు. అది మామిడి కూడా సోకుతుంది అధ్యక్ష. దీంతో నాణ్యత చెడిపోయి నాణ్యత కోల్పోయి ఏదైతుందో దిగుబడిపై ప్రభావం చూపడమే కాదు, వెళ్తే మార్కెట్లో దాని విలువ పొందలేకపోతున్నాం అధ్యక్ష. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో పసుపు బోర్డు ఏర్పాటు చేసింది, అందరం ఆహ్వానించడం, సంబరపడ్డం. పసుపు బోర్డు వచ్చింది, మాకేం కొదవలేదు, మా పసుపు గిట్టుబాటు లభిస్తుందని చెప్పాను అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే గత సంవత్సరం 15,000-16,000 ఉన్న క్వింటల్ పసుపు ఇవాళ 8,000-10,000 పడిపోయింది అధ్యక్ష. వీళ్ళ పసుపు బోర్డు నాణ్యత ప్రమాణం పెంపొందించడంతో పాటుగా గిట్టుబాటు ధర కల్పింపజేయడానికి చర్యలు చేపట్టడం కూడా మీ బాధ్యత అని చెప్పక తప్పదని చెప్పంటాం అధ్యక్ష. వీళ్ళ గతంలో ఇటువంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో స్టిల్ ఐ రిమెంబర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నాడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వీళ్ళ పీక్ స్టేజ్లో ఉంది అధ్యక్ష అని చెప్పంటాను. నాఫెడ్ ద్వారా మార్కెట్ వినియోగించుకుంటూ పసుపు కొనుగోలు చేయడం జరిగింది అధ్యక్ష అని చెప్పంటాను. నేను ఇవాళ కూడా మీ ద్వారా నేను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మరి విజ్ఞప్తి చేసి వీళ్ళ పసుపు ఏదైతుందో నాఫెడ్ ద్వారా మీరు ఎక్కడ క్వింటల్కి ఏదైతుందో ఇవాళ ఒక 4,000-5,000 బోనస్ ఎంత కల్పించగలుగుతారు? మినిమం ఆఫ్ బోనస్ కల్పించి ఏదైతుందో కొనుగోలు చేసి పసుపు రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత వీళ్ళ కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. దాని రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడు నిలవలసిన ఒక ఆవశ్యకత ఉందని చెప్పక తప్పదని చెప్పండి. అట్లాగే మామిడి కానీ మిర్చి కానీ ఇవాళ మన కమర్షియల్ క్రాప్స్లో ఏదైతుందో హార్టికల్చర్ వెజిటేబుల్స్ ఏ విధంగా ప్రధానంగా భావిస్తామో వీళ్ళ మ్యాంగో బోర్డు కూడా ఎసెన్షియల్. మ్యాంగో బోర్డ్, మిర్చి బోర్డ్, ఈ రెండు కూడా ఏర్పాటు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని పంటల మార్పిడిలో మరి ఉపయోగపడతాయని చెప్పని నేను చెప్పక తప్పదని చెప్పంటున్నాను అధ్యక్ష. దయచేసి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వ గౌరవ మంత్రి గారికి ఏదైతుందో మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించండి.
మ్యాంగో బోర్డు, మిర్చి బోర్డు ఏర్పాటు చేసి ఏదైతే ఈ నాణ్యత ప్రమాణాలు కుదించుకుపోతున్నాయో నాణ్యత ప్రమాణాలు పెంపొందించడంతో పాటుగా ఇక్కడ మద్దతు ధర లేదు కాబట్టి గిట్టుబాటు ధర లభించే విధంగా ఏదైతుందో చర్యలు చేపట్టే విధంగా మరి చొరవ చూపెట్టాలని చెప్పి కోరుతూ అధ్యక్ష 6 గ్యారెంటీస్ గురించి చర్చించింది అధ్యక్ష. ఎస్, 6 గ్యారెంటీస్ ఆర్ ప్రియారిటీ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 6 గ్యారెంటీస్ ఆర్ ప్రియారిటీ ఆఫ్ దిస్ గవర్నమెంట్. వీఆర్ మేము ఏదైతుందో డిజోన్ చేయదలుచుకోలేదు అధ్యక్ష. 6 గ్యారెంటీస్లో ఏదైతుందో ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ 2 schemes as they said, except 2 schemes, all other schemes are under progress. నేను బడ్జెట్ కూడా చెప్తా. ఆర్ అండర్ ప్రోగ్రెస్ అధ్యక్ష. ఒకసారి మీరు చూడండి సార్, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్ల అధ్యక్ష. దీస్ ఆర్ 6 గ్యారెంటీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ప్రియారిటీ ప్రోగ్రామ్స్ అధ్యక్ష. నేను ఇందులో మీ మనవి చేసే అధ్యక్ష, మహాలక్ష్మి ప్రోగ్రాంలో ఇలా కేవలం ఏదైతుందో ఆడబిడ్డలు కల్పించే 2500 మాసానికి కల్పిస్తామని చెప్పని మేము భావించడం జరిగిందో, పేర్కొనడం జరిగిందో. మేము పెండింగ్ అంటున్నాం. ప్లీజ్ వాళ్ళు మాట్లాడినప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? తర్వాత మీరు మాట్లాడేటప్పుడు చెప్పండి. నేనే చెప్తున్నా సార్, 2 ప్రోగ్రామ్స్ ఈఆర్ ఎట్ టు టేకప్ అని చెప్పి అంటున్నా నేను. వాళ్ళలా ఏదైతుందో సభను తప్పుదో పట్టించడం, వక్రీకరించడం మాకు చేత కాదు అధ్యక్ష. మాకేదన్నా ఉంటే మా యొక్క సలహాలు సూచనలు ఇస్తే తప్ప ఏదైతుందో సభను తప్పుదో పడితే మాకు సాధ్యం కాదు అధ్యక్ష. ఎస్, ఇవాళ 2 programs ఆర్ ఎట్ టు బి టేకన్. ఇవాళ ఏదైతుందో 2500 ఏదైతే కల్పించాలని చెప్పి భావించినామో అది ఇంకా అమలుకు మేము చర్యలు చేపట్టడం సరలేదు. ఎందుకు? ఆర్థిక ఇబ్బందులు అధ్యక్ష. ప్రభుత్వం ఎదుర్కొంటే ఒక ఆర్థిక ఇబ్బందులు, సమస్యలతో ఏదైతే మేము ముందుకు పోలేకపోతాం అధ్యక్ష. ఇలా చేయూత పెన్షన్, గతంలో మీరు ఆసరా అన్నారు, మా చేయూత ప్రోగ్రాంలు ఏదైతుందో మేము ఇంతవరకు అమలవుతున్న 2000 4000 చేయాలని చెప్పి సంకల్పించాం అధ్యక్ష. అది ఈజ్ ఎట్ టు టేకప్. ఈ 2 ప్రోగ్రామ్స్ తప్ప ఆల్ అదర్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ ఆఫ్ 6 గ్యారెంటీ. మేము చెప్తుంటే కూడా మళ్ళీ మీరంటేగా మధు గారు, నవీన్ రెడ్డి గారు, నవీన్ ఇవాళ గ్యాస్ సిలిండర్ అధ్యక్ష గ్యాస్ సిలిండర్ అధ్యక్ష ఇవాళ 1200 1300 ఉంది అధ్యక్ష. ప్లీజ్, దేశంలో ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అన్నా ఇంతవరకు మాట్లాడిన మిత్రులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు మాట్లాడిందే. మరి 500 రూపాయల కంటే అదనంగా పడే భారం మేము చెల్లిస్తామని చెప్పని ఎప్పుడైనా మీరు ఆలోచించిన అధ్యక్ష? ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా నిలవాలనే భావన సంకల్పంతో 500 రూపాయల కంటే అదనంగా పడే భారం సిలిండర్, గ్యాస్ సిలిండర్, కుకింగ్ గ్యాస్ రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా అమలు చేస్తున్న ఒక విషయం వాస్తవం కాదా అధ్యక్ష? ఆడబిడ్డలకు ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం అధ్యక్ష, ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం అధ్యక్ష. ఎన్నడన్నా మీరు ఆలోచించిందా? ఎన్నడన్నా ఆడబిడ్డలకు రవాణా ఉచిత సౌకర్యం కల్పించాలనే భావన, ఆలోచన మీకు వచ్చిందా అధ్యక్ష? 7th డిసెంబర్ ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటే 9th డిసెంబర్కి వెళ్ళి ఏదైతుందో ఇది కార్యక్రమాన్ని అమలు చేస్తాం అధ్యక్ష. దీనికి ఏ విధమైన ఆంక్ష లేదు. కేవలం తెలంగాణ ఆడబిడ్డ కావాలి అధ్యక్ష. ఈవెన్ అవర్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అండ్ అవర్ కౌన్సిల్ ఎంప్లాయీస్ ఆల్సో, మా ఆడబిడ్డలు ఏదైతే బస్సులో మీరు ప్రయాణం చేస్తే మీకు ఉచితము. అటువంటి కార్యక్రమం ఇవాళ ఏదైతున్నదో మరి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంటే దాన్ని తప్పుబట్టే ప్రయత్నం చేయటం ఇది ఎంతవరకు సమంజసం అధ్యక్ష? వ్యవసాయ కూలీల అధ్యక్ష, వ్యవసాయ కూలీలు ఎన్ఆర్ఈజీఎస్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేవలం రైతాంగమే కాదు, రైతాంగంతో పాటుగా రైతు కూలీలు కూడా ప్రధానం ఈ ప్రభుత్వానికి. అలాంటి యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో జాతీయ స్థాయిలో చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఈ ఎన్ఆర్జీఎస్ కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టి కనీసం 100 రోజులు ఉపాధి కల్పించాలి అని సంకల్పించే కార్యక్రమంలో భాగంగా ఇలా రైతు భరోసాలో మీకు ఆర్థికంగా ప్రయోజనం పొందలేని కూలీలు ఎవరున్నా కానీ, రైతు భరోసాలో ఆర్థికంగా ప్రయోజనం పొందే అవకాశం లేని కూలీలు ఎవరున్నా కానీ
వారికి ఏదైతుందో నెలకు 1000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా. అంటే ఎవరికైతే భూములు లేవు సార్, ఉదాహరణకు భూములు ఉన్న వాళ్ళకి ఏది ఇస్తుందో మీకు ఎంత ఉంటుంది, అందుకు 20 గుంటలు ఉంటాయి, 20 గుంటలకి ఏది ఇస్తుందో మీకు రైతు భరోసా వస్తుంది సార్. భూమి లేని నిరుపేదలు ఏది ఇస్తుందో వీళ్ళు జాబ్ కార్డు కలిగి ఉన్నట్టయితే ఆ జాబ్ కార్డు హోల్డర్కి ఏది ఇస్తుందో సంవత్సరానికి 12,000, 6,000 2 విడతలు ఇచ్చే విధంగా ఏదైతే కార్యక్రమాన్ని ఆరంభింపజేసింది ఈ ప్రభుత్వం అధ్యక్ష అని చెప్పంటున్నాను. ఈజ్ ఇట్ నాట్? దయచేసి ఏది ఇస్తుందో వాస్తవాలుగా మనం పరిగణించాలని చెప్పంటారు అధ్యక్ష. వీళ్ళ ఎన్ఆర్ఈఎస్ మాత్రమే ఏది ఇస్తుందో ఇలా వ్యవసాయ కూలీలకు వీళ్ళ ఉపాధి ఒక భరోసా ఇస్తుంది. అందుకే దీని పేరు ఏదో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పిన పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అధ్యక్ష. నేను మీ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నివేదిస్తున్నా అధ్యక్ష. వీళ్ళ ఎన్ఆర్ఈఎస్ ఏదైతుందో పెరుగుతున్నటువంటి ఒక ఈ ఎండల తీవ్రత, కూలీ ఇవాళ సరుకుల ధరల పెరుగుదల, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుదల, మీరు గతంలో 300 ఉన్నది అధ్యక్ష. అది ఏదైతుందో కనీసం రోజువారి కూలి ఒక 400 రూపాయలు గిట్టుబాటు అయ్యే విధంగా ఏదైతుందో చర్యలు చేపట్టారు అధ్యక్ష. ఏ మినిమం వేజ్ ఆఫ్ ₹400 హ్యాస్ టు బి పేడ్ టు ఎన్ఆర్ఈఎస్ లేబర్ ఎవ్రీ డే. మీరు గతంలో ఆనాడున్న పరిస్థితుల్లో 100 రోజులుగా దీన్ని భావించడం అధ్యక్ష. దీన్ని 150 రోజులు పెంచే విధంగా నేను రాష్ట్ర ప్రభుత్వం నివేదిస్తున్నాను అధ్యక్ష. ఇది ఎందుకంటే ఇది మన చేతులు లేదు. మీరు కేంద్ర ప్రభుత్వం నివేదించాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నివేదించి ఇవాళ 100 నుండి 150 రోజులు 10 దినాలు పెంచే విధంగా, మినిమం వేజ్ దినానికి 400 రూపాయలు పడే విధంగా కూడా దీన్ని తీర్చిదిద్దగలిగినట్టు రైతు కూలీలకి ఇంకా మరింత భరోసా కలిగించగలుగుతుంది. అట్లా రైతాంగాన్ని కూడా ఏ విధమైనటువంటి ఒక ఇబ్బంది ఎదురు కాకుండా ఇది వ్యవసాయానికి అనుబంధం చేయాలని కూడా భావిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే రైతాంగం కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వాళ్ళ 10 దినాలలో ఏదైతున్నదో కూలీల కొరత ఏర్పడే ఒక పరిస్థితి ఉత్పన్నం కాబోతుంది. ఒకవేళ దీన్ని వ్యవసాయానికి అనుబంధం చేసినట్టయితే అవసరమయ్యే కూలీలను 50% ఏదైతే ప్రభుత్వం కూలీ వారికి ఇవ్వగలిగితే 50% రైతు భరిస్తే అది రైతు కొంత ఊరట కలిగిస్తనే భావన కూడా వ్యక్తం చేస్తున్న అధ్యక్ష. దీని గతంలో కూడా శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతుందో ఇలా ఎన్ఆర్ఈఎస్ కార్యక్రమాన్ని ఇలా వ్యవసాయానికి అనుబంధం చేయడంతో పాటుగా ఈ 400 రూపాయలు మినిమం వేజ్ అట్లాగే జీవన్ రెడ్డి గారు దయచేసి మేమంతా పార్లమెంట్ సభ్యులము గతంలోనే UPA 2లో దీన్ని వ్యవసాయానికి అనుబంధం చేయాలని కోరినప్పుడు దాని మీద ఒక కమిటీ వేశారు సార్. అప్పుడు జయరాం రమేష్ గారు ఉండేది, చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. వాళ్ళే అప్పుడు ఏం చెప్పినారంటే వ్యవసాయానికి అనుబంధం చేయడం కుదరదని చాలా స్పష్టంగా చెప్పినారు. తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక కూడా కుదరదనే చెప్పినారు. కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు, అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. నేను అదే కేంద్ర ప్రభుత్వం దానికి సుముఖంగా లేదు. ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యునిగా మేము దాంట్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళగా మీకు చెప్తాం. మరొక ప్రయత్నం సార్, రికమెండ్ చేస్తే కూడా దే ఆర్ రిఫ్యూజ్ చేసినారు. చూద్దాం, లెట్ us see. ప్లీజ్ రెండోది ఏంటంటే బడ్జెట్ కూడా విపరీతంగా అందరి కోరిక కూడా అనుబంధం ఎగ్జాక్ట్ వ్యవసాయాన్ని చేయాలని ఎగ్జాక్ట్ కేంద్ర ప్రభుత్వం దానికి అనుకూలంగా నేను ఒక రైతుగా ఏదైతుందో రైతులు ఎదుర్కొంటున్న సమస్య గవర్నమెంట్ లో కూడా ఈ ప్రపోజల్ పోయింది, అంతకు ముందు కూడా పోయింది. ఎన్నిసార్లు పోయినా కూడా కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. సార్ నేను ఒక రైతు ఎదుర్కొంటున్న సమస్యను మీ దృష్టి పట్టుకొస్తున్నాను సార్. దయచేసి ఒకసారి పరిశీలించాలని చెప్పని మరి వీలుంటే నివేదించాలని చెప్పిన కూడా కోరుతున్నాను అధ్యక్ష. ఇవాళ రైతాంగానికి ఏ విధంగా అయితే సాగునీరు ప్రాజెక్టుల ద్వారా ఉచితంగా పొందుతున్నప్పుడు విద్యుత్ భారం కాకూడదనే భావనతో నానాడు 2004లో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్పై సంతకం పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ ఉచిత విద్యుత్ కార్యక్రమం అప్పటి నుండి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మనం ఏదైతుందో మనకు ఒక భరోసా కలిగిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఇలా గృహ అవసరాలకు కూడా డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పని దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్యారెంటీ గివెన్ ఇన్ 6 గ్యారెంటీస్ అధ్యక్ష. ఇది రాష్ట్రంలో అమలవుతుంది అధ్యక్ష. దాదాపు సంవత్సర కాలం అవుతుంది అధ్యక్ష అని చెప్పి అంటున్నాను.
నాకు తెలిసి గ్రామీణ ప్రాంతంలో అయితే ఆల్మోస్ట్ అబౌట్ 80% ఆఫ్ ది కన్స్యూమర్స్ ఆర్ గెట్టింగ్ బెనిఫిట్ ఆఫ్ దిస్ ఫ్రీ పవర్ అప్ టు 200 యూనిట్స్ ఫర్ డొమెస్టిక్ కన్సంప్షన్. అధ్యక్ష, ఇంత మంచి కార్యక్రమం అమలవుతున్న మీరైతే ఆలోచన చేయలేదు. ఈ ప్రభుత్వం ఏదైతుందో ఆలోచన చేయడమే కాదు, దానికి కార్యరూపం ఇచ్చింది. అధ్యక్ష, ఆలోచన చేయడమే కాదు అధ్యక్ష, దీనికి కార్యరూపం ఇచ్చిందని చెప్పి మీ ద్వారానే మనం చేస్తున్నాం. అధ్యక్ష, మళ్ళీ ఇందిరమ ఇండ్లు అధ్యక్ష, ఇందిరమ ఇండ్లు అసలు నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలకు ఇండ్లు లేని వారికి ఏదైతుందో ఒక ఇంటి వాని చేయాలి అని ఒక భావన, ఒక ఆలోచన చేసింది ఇందిరమ్మ తల్లి. అందుకే నిరుపేద వర్గాలు ఇండ్లు అంటే ఇందిరమ్మ పేరు తలుచుకుంటారు. అధ్యక్ష, నాకు నా అనుభవం చెప్తున్నారు అధ్యక్ష, మీకు కూడా తెలియదు కాదు, సభ్యులందరూ కూడా గమనిస్తుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇందిరమ్మ గృహ సముదాయం లేనటువంటి ఒక గ్రామం ఎక్కడైనా ఉంది అని చెప్పారంటే నేనైతే ఊహించా అధ్యక్ష. చెప్పండి, 100% 100% ఆఫ్ ది విలేజెస్ హ్యావ్ కవర్డ్ విత్ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్. ఇలా అవే ఏదైతుందో వాళ్ళకు ఒక భరోసా. ఇవాళ దానికి అనుగుణంగా ఏదైతుందో ఈ రాష్ట్రం, మరి ఈ ప్రభుత్వం ఏదైతుందో అదే ఇందిరమ్మ తల్లి పేరుతోని ఇందిరమ్మ ఇండ్ల గృహ నిర్మాణాలు చేపట్టాలనే భావన తలంపుతోని ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున, నియోజకవర్గానికి 3,500, నియోజకవర్గ స్థాయిలో 4,50,000 ఇండ్లు నిర్మాణం చేయాలని తలుస్తుంది. అధ్యక్ష, కార్యక్రమం ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, స్కీమ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. దళితులు ఏదైతున్నదో స్కీమ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. వాళ్ళు గత ప్రభుత్వం కూడా పేర్కొన్నారు అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్ అని పేర్కొంది కాదని అంటం లేదు. కానీ ఆ డబుల్ బెడ్రూమ్ ఎక్కడుంది ఏంటో మరి నేనైతే చేసిన ప్రయత్నం కొంతమేరకు అమలుకు వచ్చినాయి. అధ్యక్ష, ఇప్పుడు మాలాంటి వాళ్ళం విక్టిమ్ అయినాం. అధ్యక్ష, మాలాంటి వాళ్ళు విక్టిమ్ అయినాం. నేను అదే చెప్తున్నారు అన్న, నేను అదే చెప్తున్నా, మాలాంటి వాళ్ళు మేము విక్టిమ్ అయినాం. అధ్యక్ష, మీరు 2008-9 కాలంలో జగిత్యాల ఇండ్లు లేని నిరుపేద వర్గాలకు ఆసరా కల్పించాలి, ఒక గృహ నిర్మాణం నిర్మించాలని ఒక 200 ఎకరాల భూసేకరణ చేసి 5,000 ఇండ్లు మంజూరు చేసిన అధ్యక్ష. 5,000 ఇండ్లు మంజూరు, 4,000 సార్, నాట్ 5, 4,000 ఇండ్లు మంజూరు చేసిన అధ్యక్ష. 4,000 ఇండ్లు మంజూరు చేసి అవన్నీ కూడా ప్రోగ్రెస్కి వచ్చినాయి. సమ్ ఆఫ్ ఇట్ లెంటల్ లెవెల్, బేస్మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, ఈ విధంగా ఉన్నటువంటి ఒక గృహ సముదాయాన్ని మధ్యలో నిలిపేసి డబుల్ బెడ్రూమ్ అన్నారు. సరే, సంతోషం, డబుల్ బెడ్రూమ్ కట్టండి, అది కూడా మంచి కార్యక్రమమే. ఇవాళ 1,600 ఇండ్లు ఇవాళ మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. రెస్ట్ ఏదైతుందో 2,400 ఇండ్లు ఏదైతున్నదో మీరు తొలగించి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇవాళ 1,600 ఇండ్లు ఏదైతుందో మధ్యలో నిలిచిపోయి అవి నా డబుల్ బెడ్రూమ్ నోచుకోలేదు, ఉన్న ఇల్లు ఏదైతుందో నిర్మాణాన్ని నోచుకోవడం లేదు. అధ్యక్ష, నేను మీ ద్వారా రాష్ట్రపతి గౌరవ అంటే మంత్రి గారి ద్వారా ఈ మధ్యలో ఆగినటువంటి ఒక ఇందిరమ్మ గృహ నిర్మాణ అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టేటువంటి ఒక ఇండ్లు పూర్తి చేసే బాధ్యత మనపై ఉన్నది. ఇవి పూర్తి చేయాలని చెప్పని కూడా మీ ద్వారా నేను కోరుతున్నా. అధ్యక్ష, ఇవాళ ఈ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఏదైతుందో ఎనీ డే ఇట్స్ అ పెటెంట్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ ఐఎమ్ టెల్లింగ్. అధ్యక్ష, అట్లాగే యువ వికాసం, రాజీవ యువ వికాసం. అధ్యక్ష, మొన్నే ముఖ్యమంత్రి గారు ఏదైతుందో శాసనసభ వేదికగా అక్కడ వేదిక పక్కన వారు ఆరంభింపజేసింది. అధ్యక్ష, 5 లక్షల మంది నిరుద్యోగ యువత, వాళ్ళు దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యాక వర్గాలే కానీ, ఎవరైనా కానివ్వండి. అధ్యక్ష, 1,00,000 నుండి 4 లక్షల రూపాయల వరకు ఏదైతుందో ఈ స్కీమ్ అమలు చేయబడే విధంగా 5 లక్షల మంది అని అంటే ఒకటి ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన ఒక భాగం. అధ్యక్ష, ప్రత్యక్ష ఉద్యోగాల కల్పనలో భాగంగా వీళ్ళ గడిచిన సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు ఏ విధంగా కల్పింప చేయడం జరిగిందో, రాబోయే ఆర్థిక సంవత్సరంలో కూడా మరొక 55,000 ఉద్యోగాలు కల్పించాలని చెప్పని భావిస్తుందని నిన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు మా రవీంద్ర భారతి వేదిక వారు పేర్కొనడం జరిగింది. అధ్యక్ష, వీళ్ళ అంగన్వాడీ వర్కర్సే కానివ్వండి, హెల్పర్సే కానివ్వండి, గ్రామ స్థాయిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్సే కానివ్వండి, ఈ భర్తీ చేసి ఇతరత్ర కూడా
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇలా గ్రూప్ 1 ఉద్యోగాలు పొందబోతున్నాం అధ్యక్ష, గ్రూప్ 2 పొందబోతున్నారు, గ్రూప్ 3 పొందబోతున్నాం అధ్యక్ష. ఇలా ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటుగా స్వయం ఉపాధి పథకం క్రింద కూడా నిరుద్యోగ యువతకు ఏదైతే ఉందో ఉపాధి కల్పించిన భావనతోని ఈ 5 లక్షల మందికి ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం అవుట్ ఆఫ్ దీస్ 6 గ్యారంటీస్ అమలు చేయబోతున్నాం అధ్యక్ష, అమలు చేస్తుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఇవాళ ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని పేర్కొనడం జరిగింది అధ్యక్ష. నేను మీ ద్వారా రాష్ట్రపతి గౌరవ మంత్రి గారికి నేను పేర్కొంటున్నాను అధ్యక్ష. ఇందులో సమ్ ఆఫ్ ఈబీసీ ఈజ్ మిస్సింగ్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఈజ్ మిస్సింగ్. అంటే ఇలా అదర్ క్యాస్ట్ దోస్ హు ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్ ఆర్ మిస్సింగ్ ఇన్ దిస్ ఈ రాజీవ్ యువ వికాసంలో. వాళ్ళు బిలో పావర్టీ లైన్ ఉండి ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ అయినట్టయితే వారికి కూడా ఈ అవకాశం కల్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచిస్తున్నా అధ్యక్ష. ఇలా ఆరోగ్యశ్రీ అయితే మీకు తెలిసిందే అధ్యక్ష. అంటే ఈ విధంగా చెప్తుంటే అధ్యక్ష 6 గ్యారెంటీస్ అని మాట్లాడితే మేము ఏం చెప్తాం అధ్యక్ష? నేను చెప్పేది ఎక్సెప్ట్ 2 programs, all the programs are under implementation and are in progress అధ్యక్ష. ఈ 6 గ్యారెంటీస్ తో పాటుగా నేను వ్యవసాయ అనుబంధ రంగాలు ఇరిగేషన్ కూడా కొంతవరకు పేర్కొన్న అధ్యక్ష. ఇలా మన దగ్గర ఉపాధి పొందలేనటువంటి వాళ్ళు ఏదైతుందో గల్ఫ్ పోతుంటారు అధ్యక్ష, మీకు తెలియదు కాదు. నేను గతంలో శాసనసభ వేదిక కానీ ఇక్కడ కానీ నేతో పాటుగా ఇతర మిత్రులు కూడా అందరం కూడా ఎప్పటికప్పుడు అంశాన్ని లేవెత్తుతాం అధ్యక్ష. ఇలా గల్ఫ్లో మృతి చెందినటువంటి ఒక ఆ కార్మికుని కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు అది ప్రమాదమే కానీ బలవన్ మరణమే కానీ అనారోగ్యమే కానీ సహాయం చేయాలని చెప్పని మేము పేర్కొంటే 10 సంవత్సరాల కాలం ఆనాడు ఈ గల్ఫ్ కార్మికులు ఏదైతే రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని సమర్థించడం జరిగింది, బలోపేతం చేయడం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఈ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో గల్ఫ్లో మృతి చెందినటువంటి ఏ కుటుంబమే కానివ్వండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తద్వారా 7th డిసెంబర్ నుండి అధ్యక్ష ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు ఏ విధంగా ఇలా రైతు బీమా అమలు చేయడం జరుగుతుందో ఇవాళ వీరికి అందరికీ 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందింపజేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తుందని చెప్పని నేను వాస్తవం కూడా ఐఎమ్ రియల్లీ సో సాటిస్ఫైడ్. కొంత కొంత అధ్యక్ష ఆ పిల్లలకి ఏదైతున్నదో గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యా బోధన సదుపాయాలు అధ్యక్ష, వాళ్ళ బిలో పావర్టీ లైన్, రేషన్ కార్డ్స్, అట్లా ఇతర ఆర్థిక ప్రయోజనాలు నొగర్చడానికి కొరకు ఏదైతుందో ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం సంతోషించదగ్గ విషయం అని చెప్పంటారు అధ్యక్ష. రేషన్ కార్డ్స్ గురించి చర్చించిన అధ్యక్ష. గతంలో మీరు కొన్ని ఇచ్చిండ్రు, పూర్తి ఇవ్వలేదని మేము అనలేదు. మీరు ఇచ్చింది ఎక్కడ ఇచ్చిండ్రో, ఎక్కడ ఉప ఎన్నిక రాబోతుందో, ఎక్కడ ఉప ఎన్నిక వస్తుందో అక్కడ మాత్రం ఇచ్చింది అధ్యక్ష. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఈ ప్రభుత్వం ఏదైతుందో అర్హతకు అనుగుణంగా బిలో పావర్టీలో ఎవరే కానీ ఎంతమందే కానీ ఏ విధమైన ఆంక్షలు లేకుండా పరిమితి లేకుండా అందరికీ రేషన్ కార్డు కల్పించాలనే ఒక లక్ష్యంతో ఇది ముందుకు పోతుంది అధ్యక్ష అని చెప్పి అంటున్నా. మీరు గతంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ మంచి ప్రోగ్రామ్ అధ్యక్ష. యు హావ్ ఇనిషియేటెడ్ ఇట్ కానీ ఏదైతుందో వాళ్ళు బిలో పావర్టీ లైన్ కుటుంబాలని